కడప జిల్లా బద్వేల్ డివిజన్ గోపవరం మండల పరిధిలోని చెన్నవరం గ్రామంలో శ్రీ పట్టాభిరామస్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో అంగరంగ వైభవపేతంగా కూడా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణల మధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట, వజ్ర ప్రతిష్ట మహోత్సవంలో కండుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు నిలిచాడని ఆలయ కమిటీ అన్నారు. వైభవంగా ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. మొదటి రోజు స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, కలశ స్థాపన, ఋత్విక్కరణము, పంచగవ్య ప్రాసనము ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఉదయం రోజు ప్రాతకాలం నందు మత్స్యంగ్రహణము, అంకురారోపణము, అలాగే రెండవ రోజు గ్రామోత్సవము, మహాస్తనపనము, ప్రతిష్టా హోమములు అన్ని కార్యక్రమాలు కూడా జరిగి ఈరోజు స్వామివారిని ప్రతిష్ఠించుకొని కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగిందనమాట. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడికందరినీ మమ్మల్ని అందరినీ పిలిపించి ఈ పెంచలయ్య గారు అత్యంత దగ్గరుండి అన్నీ చూసుకొని మా చేత అందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా భక్తాదులందరూ ఈ పట్టాభిరామస్వామి దేవాలయం అనేటువంటిది ఈ చుట్టుపక్కల మన జిల్లాలో ఎక్కడా లేదు. కాబట్టి